హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశి కుమార్. మీరు ఇన్వెస్టింగ్ జర్నీలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఏదో టైంలో మీకు అనిపించి ఉండొచ్చు, ఎందుకు నేనున్న స్టాక్ మల్టీబ్యాగర్ అవ్వలేదు, లేదా నేనున్న స్టాక్ మల్టీబ్యాగర్ అవుతుందా లేదా. సో ఇలాంటి డెసిషన్కి యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు రావాలి అంటే మీరు ఫోకస్ చేయాల్సిన కొన్ని పారామీటర్స్ అండ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక స్క్రీనర్ ద్వారా మల్టీబ్యాగర్ అయ్యే పాసిబిలిటీ ఉన్న స్టాక్స్ ఏమన్నా ఉన్నాయా అన్నదాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ స్కానర్ని మనం యాక్సెస్ చేయడానికి ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత రైట్ టాప్ కార్నర్లో మనకి ఇక్కడ అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి స్కానెక్స్ మాడ్యూల్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్కానెక్స్ మాడ్యూల్లో మనకి హోమ్ పేజ్లో ఉన్న స్క్రీనర్స్ అన్న ఆప్షన్ నుంచి మనం ఈ స్క్రీనర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ స్క్రీనర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ స్కానింగ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం లైవ్ మార్కెట్ స్క్రీనర్స్ ఉన్నాయి అండ్ స్కానెక్స్ ప్రొవైడ్ చేస్తున్న కొన్ని డిఫాల్ట్ స్క్రీనర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ స్క్రీనర్స్లో ఏదైతే మల్టీబ్యాగర్ కోసం మనం సెర్చ్ చేద్దాం అనుకుంటున్నామో ఫ్రమ్ ద స్క్రీనర్, దాన్ని యాక్సెస్ చేయడం కోసం బై స్కానెక్స్లోకి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ బై స్కానెక్స్లోకి మనం మూవ్ అయిన తర్వాత ఏదైతే పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అన్న ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుందో సో దీన్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ మల్టీబ్యాగర్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి కొన్ని స్టాక్స్ అన్నవి డిఫాల్ట్గా స్క్రీన్ అయి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ద స్టాక్స్ విత్ పొటెన్షియల్ ఫర్ హయ్యర్ అప్సైడ్ ఫోకసింగ్ ఆన్ గ్రోత్ మెట్రిక్స్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. సో మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెండ్స్ని బట్టి అండ్ గ్రోత్ మెట్రిక్స్ ఏవైతే ఫండమెంటల్ అనాలిసిస్ ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై సేల్స్ అన్నది 0 to 1 దాకా ఉన్న ఏదైతే స్టాక్ ఉంటుందో అది మనకి స్క్రీన్ అవుతుంది. అండ్ మార్కెట్ క్యాపిటల్ అన్నది 100 to 10,000 crores. సో ఇక్కడ మనం స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ వరకు ఉన్న రేంజ్ మొత్తాన్ని చూస్ చేసుకుంటున్నాము ఫర్ అవర్ స్క్రీనింగ్ పర్పస్. సో ఇక్కడ నెక్స్ట్ ఉన్నది మనకి నెట్ ఇన్కమ్. సో నెట్ ఇన్కమ్ అన్నది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0గా ఉంది. సో మనం నెట్ ఇన్కమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నది సో కంపెనీ అన్నది ఒక రెవెన్యూ ఆపరేషన్స్ ద్వారా ఒక ఇన్కమ్ అన్నది కంటిన్యూస్గా కంపెనీకి వస్తుందా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ నెట్ ఇన్కమ్ నుంచి చూస్తాము. సో ఇక్కడ మనకి పిఈ డివైడెడ్ బై సెక్టార్ పిఈ ఇది మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.75గా ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ అన్నవి వెన్ కంపేర్ టు ద సెక్టర్ ఎలా ఉంది, అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.75 ఉందా లేదా, అంటే అప్కమింగ్ ట్రెండ్ ఏదైతే రాబోతుందో ఆ ట్రెండ్లో ఈ పర్టికులర్ స్టాక్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని మనం ఈ కంపారిజన్ ద్వారా తెలుసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది మనకి ఈపీఎస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎర్నింగ్ పర్ షేర్ అన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0గా ఉంటూ ఈ కండిషన్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ స్క్రీన్ అవ్వడం జరిగింది. సో దీనికి మనం ఇక్కడ ఒక ఫిల్టర్ యాడ్ చేయడం ద్వారా మనం కావాల్సిన సెక్టార్లో కూడా ఈ స్టాక్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న మోడిఫై సెక్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఇంకా కావాల్సిన ఆప్షన్స్ని యాడ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ మనకు ఉంటుంది. సో నేను ఇక్కడ యాడ్ ఫిల్టర్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను అండ్ ఈ యాడ్ ఫిల్టర్లో నేను ఇండస్ట్రీని చూస్ చేస్తున్నాను. సో ఏదైతే సెక్టోరియల్ ట్రెండ్స్ ఉంటాయో సైక్లికల్ ట్రెండ్స్ ఉంటాయో అది ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ మనం COVID-19 అప్పుడు చూసినప్పుడు అయితే మెడికల్ సెక్టర్ అండ్ ఐటీ సెక్టర్ అనేవి బూమింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన రియల్ ఎస్టేట్ సెక్టర్. సో ఇలా సైక్లికల్గా ఒక 1 or 2 years టర్మ్ కోసం ఏవైతే స్టాక్స్ పిక్ అయ్యి ట్రెండింగ్లో ఉంటాయో అలాంటి స్టాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన స్టాక్స్ అండ్ దానికి సంబంధించిన సెక్టార్స్ని మనం ఇక్కడ ప్లేస్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి చూస్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇండస్ట్రీలో బ్యాంక్స్ని చూస్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ బ్యాంక్స్ని చూస్ చేసినప్పుడు సో నాకు ఇలాంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్న బ్యాంక్స్ అన్నవి ఏమీ లేవు. సో నేను ఇక్కడ దీన్ని ఎడ్యుకేషన్ సెక్టార్లోకి తీసుకెళ్తున్నాను. సో ఎడ్యుకేషన్ సెక్టార్లో కూడా ఇలాంటి స్టాక్ ఏది లేదు. అండ్ ఒకవేళ మనం కనుక ఫినాన్షియల్ సర్వీసెస్లో ఇలాంటి స్టాక్ ఏదైనా ఉందా స్క్రీన్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడ మనకి చూసినట్లయితే జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ అని ఇక్కడ ఒక స్టాక్ అనేది కనిపించడం జరిగింది. సో ఇక్కడ స్క్రీన్ అయిన స్టాక్కి మనకి అప్రాక్సిమేట్గా ఏదైతే వాల్యూమ్ ఉన్నదో ఆ వాల్యూమ్ అనేది అప్రాక్సిమేట్లీ 3 lakhగా ఉంది. అండ్ పిఈ రేషియో అనేది 7.14గా, మార్కెట్ క్యాపిటల్ అనేది 921గా, మార్కెట్ క్యాపిటల్ డివైడెడ్ బై సేల్స్ అనేవి 0.85గా అండ్ నెట్ ఇయర్లీ ఇన్కమ్ అన్నది 160 crores అప్రాక్సిమేట్గా ఉండడం జరిగింది. అండ్ ఇది పిఈ బై సెక్టార్ పిఈ కూడా 0.40గా అండ్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ కూడా 5.98గా ఉంది. సో ఇలా మనకి స్క్రీనర్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ యొక్క చార్ట్ని మనం ఓపెన్ చేసి
మనం దాన్ని డే క్యాండిల్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఈ పొటెన్షియల్ని అబ్జర్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఈ స్టాక్ అనేది డబుల్ బాటమ్కి నియరెస్ట్గా ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి డబుల్ బాటమ్ కన్ఫర్మేషన్స్ ఇన్ డే క్యాండిల్ అండ్ వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ కూడా తీసుకోవడం ద్వారా మనం ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవడం అన్నది మనకి కొంత ఎడ్జ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ మార్కెట్లో రాబోయే ట్రెండ్ మనం అబ్జర్వ్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి స్టాక్ స్క్రీనింగ్ అనేది మనకి యూజ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు కనుక ఎఫ్ఎంసీజీ సెక్టార్లో చూస్ చేద్దాం అనుకుంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్, సో ఇక్కడ మనకి గుల్షన్ పాలియోల్స్ అన్న స్టాక్ స్క్రీన్ అయింది. అండ్ మంగళం గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ రిఫాయిల్స్ అండ్ సాల్వెట్, సో ఇలాంటి స్టాక్స్ అన్నవి స్క్రీన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ స్టాక్ కనుక మీరు ఫిట్ అనుకుంటే ఆ స్టాక్లో మీరు ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి గుల్షన్ పాలియోల్స్ అన్న స్టాక్ స్క్రీన్ అవ్వడం జరిగింది. సో దీన్ని మనం వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకుందాము. అండ్ ఇది మల్టీ బ్యాగర్ ఇన్ ఎఫ్ఎంసీజీ అన్న ఆప్షన్తో నేను సేవ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సేవ్ చేయడం ద్వారా మనకి అది ఆటోమేటిక్గా దాని హోమ్ పేజ్లో అది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయడం ద్వారా ఇక్కడ మనకున్న మల్టీ బ్యాగర్ ఎఫ్ఎంసీజీ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఈ గుల్షన్ పాలిమర్స్ అన్న స్టాక్ని చూడొచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక ఇదే స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జస్ట్ 1 క్లిక్లో బై అండ్ సెల్ అనేది ఇక్కడ నుంచి మూవ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న స్కానెక్స్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఆ స్టాక్కి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ ఒకే దగ్గర చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ అన్నది 1 డేలో 1% నెగిటివ్ అండ్ 1 ఇయర్లో ఇది 18% కరెక్షన్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీకి సంబంధించి ఏవైతే న్యూస్ వస్తున్నాయో అలాంటి న్యూస్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ కంపెనీ న్యూస్లో చూసినప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఆ పర్ఫార్మెన్స్ అన్నది రెవెన్యూ గ్రోత్ అనేది 1187 క్రోర్స్గా ఉంది. అండ్ దీనికి సంబంధించిన సోర్స్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ స్టాక్కి సంబంధించి గుల్షన్ పాలియోల్స్ అని కనిపిస్తున్న ఈ స్టాక్ని మనం పీర్స్తో కూడా ఇక్కడ నుంచే డైరెక్ట్గా కంపేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్లో మనం చూసుకున్నప్పుడు ఇది నెంబర్ 1గా కనిపిస్తుంది. అండ్ ఏదైతే మార్కెట్ క్యాపిటల్ ఉందో దాంట్లో L&T ఫుడ్స్ అనేది నెంబర్ 1గా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో టాప్గా ఇది కనిపించడం జరుగుతుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ అనేది పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ అనేది పెరిగింది. సో ఇలా మనం స్టాక్ని స్క్రీన్ చేస్తాము. అండ్ ఇక్కడ మనం ఏవైతే కంపెనీ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ని కూడా ఇక్కడ నుంచే డైరెక్ట్గా చూడవచ్చు. అండ్ సెప్టెంబర్ 2025లో ఇది మనకి ఇచ్చిన రిజల్ట్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ అది యాన్యువల్ కావాలంటే యాన్యువల్ లేదా క్వార్టర్లీ కావాలంటే క్వార్టర్లీ చూసే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో మనకి ఏవైతే అసెట్స్ ఈక్విటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ క్యాష్ ఫ్లోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కిందే ఉన్న క్యాష్ ఫ్లో సెక్షన్ నుంచి చూడొచ్చు. అండ్ మనకి ప్రమోటర్స్, డిఐస్, ఎఫ్ఐఎస్, రిటైల్ పార్టిసిపెంట్స్ వీళ్ళు ఈ పర్టికులర్ షేర్ని ఎలా స్ప్లిట్ చేసుకున్నారు అండ్ డిఫరెంట్ రేషియోస్లో వాళ్ళు ఎలా ఈ స్టాక్లో హోల్డింగ్స్ ఉన్నవి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ మనకి ఒకవేళ కనుక ప్రమోటర్స్ నిదానంగా ఎగ్జిట్ అవుతూ కనిపిస్తే అలాంటి స్టాక్లో మనం ఎంట్రీ అనేది కొంత డిలేడ్గా చేయడం, లేదా ఆ మేనేజ్మెంట్లో వస్తున్న చేంజెస్ ఏమన్నా ఉంటే ఆ చేంజెస్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మైక్రో అనాలిసిస్ చేసి మనం ఆ స్టాక్ మనకి ఫిట్టా కాదా అండ్ ఆ స్టాక్ని మనం మల్టీబ్యాగర్ అయ్యే ప్రాస్పెక్ట్ ఉందా లేదా అన్నది డిసైడ్ చేసుకొని మన ఓన్ అనాలిసిస్ ద్వారా మనం మల్టీబ్యాగర్స్ని స్క్రీన్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ స్కానెక్స్ ద్వారా దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ స్టాక్ ప్రీవియస్గా ఏదైనా డివిడెండ్స్ ఇచ్చి ఉంటే డివిడెండ్స్, లేదా ఒకవేళ దాని రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ కార్పొరేట్ యాక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు ఇక్కడ నుంచి కంప్లీట్గా చూడొచ్చు. అండ్ డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీలో జరుగుతున్న మేజర్ అండ్ మైనర్ ఈవెంట్స్ని ఎక్స్చేంజ్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇలా మనకి ఇక్కడ వచ్చిన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఆ కంపెనీ ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చినా లేదా దానికి సంబంధించిన కమెంటరీ ఉన్న ఆ కాన్ఫరెన్స్ కాల్ని ఇక్కడ నుంచి అటెండ్ అయ్యే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ స్కానెక్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఒకవేళ ఈ స్టాక్కి సంబంధించి మీరు కనుక టెక్నికల్ అనాలిసిస్ని చేయాలి అనుకుంటే టెక్నికల్ అనాలిసిస్ మొత్తం ఇక్కడ మనకి ఒక ఓవర్వ్యూలో కనిపిస్తుంది. సో RSI న్యూట్రల్గా ఉంది, ATR అనేది లెస్ వోలటైల్ చూపిస్తుంది, అండ్ MACD అనేది బుల్లిష్ చూపిస్తుంది, స్టాక్ ఎస్టిక్ RSI అనేది ఓవర్సోల్డ్ చూపిస్తుంది, అండ్ ADX అనేది స్ట్రాంగ్ ట్రెండ్ అన్నది చూపిస్తుంది. సో ఇలా మనం టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్ కూడా ఒకే దగ్గర క్యారీ చేయొచ్చు. అండ్ మనం ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అన్న డెసిషన్ని కూడా మనం ఇక్కడ నుంచే చూసి అనాలిసిస్ అండ్ రీసెర్చ్ చేసుకునే ఆప్షన్ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ని మనం స్క్రీన్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచే స్క్రీన్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఇండస్ట్రీని సేవ్ చేసుకొని మీరు కస్టమైజ్ చేసుకున్న ఈ స్క్రీనర్ని
సేవ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ డిఫరెంట్ సెక్టర్స్. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఈ స్టాక్స్ని సేవ్ చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ దీన్ని మీరు కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అనుకుంటే జస్ట్ కాపీ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ అండ్ ట్విట్టర్ నుంచి డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసే ఆప్షన్ మీకు ఇక్కడ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీన్ని ప్రైవేట్లో ఉంచాలా లేదా అన్న ఆప్షన్ కూడా మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఏదైతే స్క్రీనర్స్ ఆప్షన్ ఉందో ఈ స్క్రీనర్స్లో మై సేవ్డ్ స్క్రీనర్స్ అన్న ఆప్షన్ ద్వారా మీరు ఏదైతే స్క్రీనర్ని సేవ్ చేశారో ఆ స్క్రీనర్ని ఇక్కడ నుంచి చెక్ చేసుకునే ఆప్షన్ మీకు డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, దాన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ అన్న డిఫాల్ట్ స్క్రీనర్ నుంచి మనకు కావాల్సినట్టు మనం కస్టమైజ్ చేసుకొని స్టాక్స్ని స్క్రీన్ చేసుకునే ఆప్షన్ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఈ స్క్రీనర్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.